ఓసో బై దిస్ ఇస్ కౌశిక్లీ అందరూ. సో గైస్ తమ్నైల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాం అని చెప్పేసి. సో యాజ్ ఎ బిగినర్గా బల్కింగ్ చేయాలా, కటింగ్ చేయాలా, ఏదైతే కరెక్ట్, ఏదైతే మంచిగా బాడీ బిల్డ్ అవుతుంది, ఏదైతే మంచి ఫిజిక్ తీసుకొని వస్తుంది, ఏదైతే మనకి బెస్ట్ అనిపిస్తుంది, నీ సజెషన్ ఏంది అని చెప్పేసి మస్తు మంది అడిగారు. బల్కింగ్ చేయాలా, కటింగ్ చేయాలా అని చెప్పేసి మస్తు మంది అడిగారు అనమాట. మన కామెంట్లలో, మెసేజ్లలో కూడా ఇప్పటికి కూడా మెసేజ్ చేస్తూనే ఉంటారు అట్లా. సో ఈరోజు ఈ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో లాదాగా చూడండి, గుర్తుపెట్టుకోండి. బల్కింగ్ అంటే మజిల్ గెయిన్ చేయడం, కటింగ్ అంటే బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ని కట్ చేయడం. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. రెండు ఎట్ ద సేమ్ టైం కావాలంటే ఇంపాసిబుల్ అనమాట. ఎవరైతే 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుండి జిమ్ చేస్తారు, నాలాంటి వాళ్ళు చేస్తున్నారు, ఎవరైతే ఎక్కువ రోజుల నుండి జిమ్ చేస్తున్నారో, ఎవరైతే బిగినర్ కాదో, ఆల్రెడీ జిమ్లో జాయిన్ అయ్యి మస్తు రోజుల నుండి ట్రైనింగ్ అవుతుంటారు చూసినామో, వాళ్ళకి ఇంపాసిబుల్ అనమాట. ఏంటిది? ఫ్యాట్ లాస్ అవ్వకుంటూ మజిల్ గెయిన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనమాట ఎవరికైతే నాలాంటి వాళ్ళకి. సో నాలాంటి వాళ్ళు కూడా గెయిన్ చేస్తారు. ఎట్లా గెయిన్ చేస్తారు? లైక్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కానీ, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచుకోవడానికి డ్రగ్స్ అట్లాంటివి ఏమైనా వాడి, స్టెరాయిడ్స్ అని చెప్పేసి అవన్నీ తీసుకొచ్చి యూజ్ చేసి, సో అట్ ద సేమ్ టైం మజిల్ గెయిన్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ అవుతారు అనమాట. సో న్యాచురల్ అయితే ఇంపాసిబుల్, న్యాచురల్ అయితే నాలాంటి వానికి ఇంపాసిబుల్. అంటే ఎవరైతే ఎక్కువ రోజుల నుండి ట్రైనింగ్ చేస్తున్నారో, ఎవరైతే 4-5 సంవత్సరాల నుండి చేస్తున్నారో వాళ్ళకి మజిల్ గెయిన్ చేసుకుంటూ ఫ్యాట్ లాస్ చేయడం ఇంపాసిబుల్. బిగినర్స్కి అయితే పాసిబుల్. బిగినర్ అంటే ఎవరు? కొత్తగా జిమ్లో జాయిన్ అయ్యేటోళ్ళు. సో వాళ్ళకి పాసిబుల్ అనమాట. ఎట్లనే చెప్తాడు. బిగినర్కి ఎందుకు పాసిబుల్? ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్రైనింగ్, సో వాళ్ళకి అన్నీ కొత్త కదా. సో రప్మాన్ జిమ్లో జాయిన్ అవుతారు, కథం చేస్తుంటారు, వర్కౌట్ చేస్తుంటారు, మజిల్ జల్దీనే బ్రేక్ డౌన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం మంచిగా స్పీడ్ రికవరీ ఉంటుంది వాళ్ళకి. ఇంతవరకు టచ్ ఉండదు కదా, వర్కౌట్ చేసుడు ఇట్లాంటి ఏం చేస్తుడు ఆ టచ్ ఉండదు కదా. ఒకటేసారి జిమ్లో జాయిన్ అయ్యేసరికి వాళ్ళకంతా కొత్త ఉంటుంది. ఇప్పుడు అదే నేను 2-3 సంవత్సరాల నుండి చేస్తున్నా, ఇప్పుడు పోయి జిమ్ చేస్తున్నా, నాకు మజిల్ బ్రేక్ డౌన్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది. అదే బిగినర్ అనుకోండి, నేను ఒక 20-25 రెప్స్ కొడితే నాకు బ్రేక్ డౌన్ అయింది అనుకోండి. అదే బిగినర్కి ఒక 6 రెప్స్కే బ్రేక్ డౌన్ అవ్వచ్చు. సో అట్లా అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంత బ్రేక్ డౌన్ అవుతుంది. అట్లానే ఎట్ ద సేమ్ టైం స్పీడే రికవర్ అవుతుంది. మంచి రెస్ట్ ఇస్తే వాళ్ళకు కూడా. ఒక బిగినర్ సంవత్సరంలో 10-12 కేజీల మజిల్ని గెయిన్ చేయగలుగుతారు. 10-12 కేజీల మజిల్ని గెయిన్ చేయగలుగుతారు. 1 kg మజిల్ డెఫినేషన్ నాకు యాడ్ అయింది అనుకోండి, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాను. ఇప్పుడు నేను ఒక 66-67 కేజీస్ ఉంటా, నాకు ఒక 68 కేజీస్ ప్యూర్ మజిల్, వితౌట్ ఫ్యాట్ ప్యూర్ మజిల్ గెయిన్ చేసినాను అనుకోండి, డేంజర్ అనిపిస్తా. అదే ఒక బిగినర్ 10-12 కేజీల మజిల్ని గెయిన్ చేస్తే ఎట్లా అనిపిస్తాడో ఊహించుకోండి. సో దానికి ఏం చేయాలంటే ప్రాపర్ న్యూట్రిషన్ ఉండాలి, ప్రాపర్ ట్రైనింగ్ మెథడ్ ఫాలో అవ్వాలి, ప్రాపర్ రికవరీ ఉండాలి, ప్రాపర్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, డెడికేషన్ ఇవన్నీ పెట్టుకుంటే ఖచ్చితంగా 10-12 కేజీల మజిల్ని గెయిన్ చేయగలుగుతారు యాజ్ ఎ బిగినర్. సో మన సైడ్ బిగినర్లు డేంజర్ ఉంటారు. సో ఫస్ట్ బల్కింగ్ అంటారు, కావాలో తింటారు, మస్తు తింటారు, ఫుల్ తిని మొత్తం బొర్ర గిర్ర పెంచుకొని వచ్చి ఇదే మజిల్ అని చెప్పేసి చూపిస్తారనమాట. సో అది కాదు, బల్కింగ్ పేరుతోటి దొబ్బి తినడం బల్కింగ్ కాదు. బల్కింగ్ అంటే మజిల్ గెయిన్ చేయడం, అదొకటి మైండ్లో పెట్టుకోండి. బల్కింగ్ అంటే మజిల్ గెయిన్ చేయడం, కటింగ్ అంటే ఫ్యాట్ని తీసేయడం. సో గైస్ నా సజెషన్ ఏంది, మీరు నన్ను అడిగితే బల్కింగ్ చేయాలా, కటింగ్ చేయాలా అనేసి అడిగితే, సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్కి జిమ్కి వచ్చేటోళ్ళకి ఏ లుక్ కావాలని ఉంటుంది, ఎట్లాంటి గోల్ ఉంటుంది ఫిట్నెస్ మీద అంటే, మంచి 6 ప్యాక్ బాడీ కావాలి, యాస్థెటిక్ లుక్ కావాలి, షర్ట్ తిప్పితే జుట్టు విక్కోవాలి ఒక్కొక్కరు, అట్లాంటి లుక్ కావాలని అందరికీ అనుకుంటుంది. అందరికీ అదే గోల్ ఉంటుంది. అట్లాంటి బాడీని అచీవ్ చేయడానికి మీకు కొన్ని సింపుల్ టిప్స్ చెప్తా. పెద్ద కాంప్లికేట్ కూడా కాదు, మీకు అర్థమయ్యేటట్టు మంచిగా చెప్తా. బిగినర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మంచిగా చూడండి. సో గైస్ టిప్ నెంబర్ 1 వచ్చేసి క్యాలరీ ట్రాకింగ్ అనమాట. క్యాలరీస్ని ట్రాక్ చేసుకుంటే చెప్పినా కదా, మస్తు వీడియోలలో చెప్పినా, మ్యాక్సిమం చెప్పినా మీకు అందరికీ. నా పాత వీడియోలు అన్నీ చూసింటే మీకు అర్థమై ఉంటుంది. క్యాలరీస్ ట్రాక్ చేస్తే మొత్తం ఏలేయచ్చు, మీ బాడీ గురించి మొత్తం తెలుస్తుంది మీకు. సో ఇచ్చి పడేస్తారనమాట. సో ఒకసారి నేను ఆల్రెడీ నేను ఒక వీడియో చేసిన యూట్యూబ్లో ఉండి, కౌశిక్లీ క్యాలరీస్ అని కొట్టండి. ఫస్ట్ అదే వీడియో వస్తుంది, కౌంటింగ్ క్యాలరీస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఆ వీడియో చూడండి. వీడియో చూస్తే మ్యాక్సిమం అర్థమవుతుంది. సో దాన్ని చూసిన తర్వాత కూడా మీకు ఏం అర్థం కాకపోతే ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అయ్యండి. సో బిగినర్లు ఎవరైతే ఉన్నారో, సో ప్రతి పూటకి 20-30 గ్రాముల ప్రోటీన్ వచ్చేటట్టు చూసుకోండి. మీ ప్రతి పూటకి తినే ప్రతి మీల్లో 20-30 గ్రామ్స్, 35 గ్రామ్స్ అవర్. సో అట్లా తీసుకొని వస్తే మీకు స్పీడ్ రికవరీ ఉంటుందని చెప్పినా కదా, మంచిగా మజిల్ గెయిన్ చేయొచ్చు అని చెప్పినా కదా. సో దానికి మస్తు ఉపయోగపడుతుంది అనమాట. మ్యాక్సిమం గెయిన్ చేసేంత గెయిన్ చేసుకోగలుగుతారు. చెడ్డై వడ్డే ఏం కడుపులు వేసుకోకండి, చెడ్డై వడ్డే ఏం తినకండి. సో మంచిగా తినండి, ఈట్ క్లీన్ అండ్ స్టే లీన్. సో గైస్ టిప్ నెంబర్ 2 వచ్చేసి ప్రాపర్ రెస్ట్ తీసుకోండి, ఇనఫ్ స్లీప్. పండుకుంటే 8 గంటల దాకా లేవకండి. నైట్ టైం పండుకుంటే కొంచెం
టిప్ నెంబర్ 2 అయిపోతుంది. మ్యాక్సిమం రికవరీ చేసుకోవచ్చు మజిల్ని, మ్యాక్సిమం మజిల్ గెయిన్ చేసుకోవచ్చు మంచిగా వాడుకుంటే. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి, మంచిగా వాడుకోండి. టిప్ 3 వచ్చేసి గైస్, కన్సిస్టెంట్గా జిమ్ పోండి, డిసిప్లిన్ తోటి, డెడికేషన్ తోటి కథం. టిప్ 3 అయిపోతుంది. సో మ్యాక్సిమం మజిల్ని గెయిన్ చేసుకోవచ్చు మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడితే. సో మంచి హార్డ్ వర్క్ చేయండి, ఎట్ ద సేమ్ టైం మంచిగా స్మార్ట్ వర్క్ కూడా చేయండి, మంచిగా జిమ్ పోండి చాలు. సో మీ గోల్ వచ్చేసి మజిల్ గెయిన్ మాత్రమే, బిగినర్కి అయితే మజిల్ గెయిన్ మాత్రమే. సో మంచిగా మజిల్ గెయిన్ మాత్రమే, ఫ్యాట్ కాదు. బల్కింగ్ అని చెప్పి బల్కింగ్ పేర్లతోటి బొర్రలు పెంచకండి. సో మజిల్ గెయిన్ మాత్రమే చేయండి. మజిల్ గెయిన్ చేయాలంటే ఇంతకుముందు చెప్పిన కదా అట్లాంటి టిప్స్, చెడ్డ పడ్డాయని తినకుండా నేను ఇంతకుముందు చెప్పిన టిప్స్ మంచిగా పాటిస్తే మంచి యాస్థెటిక్ లుక్ వస్తుంది, 6 ప్యాక్ లుక్ వస్తుంది. బిగినర్ కాబట్టి బుర్రపాడు లుక్ వస్తుంది. మంచిగా చేయండి, మంచిగా ఉండండి. సో అంతే అనమాట. సో మీ గోల్ వచ్చేసి ఏంది, బల్కింగా కటింగా అంటే మజిల్ గెయిన్ అని చెప్పండి. బల్కింగ్ కిందకే వస్తుంది, కాకపోతే చెప్పిన మనలో బల్కింగ్ వేరే ఉంటుంది అని చెప్పేసి మీరు బల్కింగ్ అనకండి, మజిల్ గెయిన్ మాత్రమే అనండి. మజిల్ గెయిన్ మాత్రమే చేయండి. లెట్స్ గో. పెట్టర్ నా కొడక. సో గైస్ ఈరోజు వీడియో ఇంతే అనమాట. వీడియో అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. వీడియో మన ఇన్ఫర్మేటివ్ ఉందా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి. సో మీకు సింపుల్ వేలో చెప్పాలని చెప్పేసి అట్లా చెప్పిన. ఆ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సరే వీడియో మొత్తం చూడండి. అరే గ్రీన్ గాబ్లిన్ బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా